ఇక ఇందూరు వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ ను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. సిటీ రైల్వే స్టేషన్ దగ్గర రిమోట్ లింక్ ద్వారా జెండా ఊపి ట్రైన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, దత్తాత్రేయ, ఎంపీలు, డిఎస్ కవితతో పాటు పలువురు నేతలు కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెండింగ్ లైన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మా గౌరవ పెద్దలు జితేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరము పలుమార్లు రైల్వే మినిస్టర్లుగా ఉన్నటువంటి సదానంద గౌడ గారిని, ఆ తర్వాత సురేష్ ప్రభు గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తి మేరకు ఒక్కొక్క రైల్వే లైన్ కూడా ఇవాళ పూర్తవుతున్నటువంటి సందర్భం. మా నిజామాబాద్ గురించి చెప్పాలంటే 1932లో నిజాం కాలంలో ఈ రైల్వే లైన్ గురించి ప్రతిపాదన వచ్చింది. తర్వాత 1956లో మొదటిసారిగా దానికోసం శాంక్షన్ వచ్చింది. కానీ 56 నుండి ఇవాళటి వరకు కూడా మరి రైలు పూర్తవడానికి దఫదఫాలుగా ఇబ్బంది జరిగినటువంటి సందర్భం. కానీ గత 3 సంవత్సరాలుగా 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత సదానంద గౌడ్ గారిని మేము రిక్వెస్ట్ చేసినప్పుడు దేశంలోని టాప్ 20 రైల్వే ప్రయారిటీ లైన్స్ లో నిజామాబాద్ పెద్దపల్లిని వారు చేర్చడంతో మరి ఆ నెక్స్ట్ సంవత్సరం డైరెక్ట్ గా 200 కోట్ల రూపాయలు మనకు రావడం, దాంతో వర్క్ స్పీడ్ అవ్వడం, ఇవాళ ఈ రైల్వే లైన్ కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉన్నది. మరి దానికి కూడా హృదయపూర్వకంగా మంత్రివర్యులకు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇవాళ తెలంగాణలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా పుణ్యక్షేత్రాలైనటువంటి షిరిడీకి కానీ తిరుపతికి కానీ పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారు. కాబట్టి ఆ దిశగా రైలు సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నార్త్ ఇండియాకి, ఢిల్లీకి, అదేవిధంగా ముంబైకి వెళ్ళేటటువంటి రైళ్లలో సమయానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో రైళ్లను ప్రతి జిల్లా కేంద్రం నుండి కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతో పాటు ఎక్కడికక్కడ చిన్న చిన్న ఊర్లలో కూడా ఇవాళ రైల్వే ప్లాట్ఫామ్లు, రైల్వే స్టేషన్లు వస్తున్నటువంటి సందర్భంలో స్థానిక యువతకే ఆ రైళ్లలో క్యాటరింగ్ చేసేటటువంటి అవకాశం ఇచ్చినట్టయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇదివరకు కూడా మంత్రివర్యులకు మేము సూచన చేయడం జరిగింది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున టేకప్ చేస్తే ఈ సంవత్సరం వచ్చినటువంటి 1700 కోట్ల లాంటి పెద్ద బడ్జెట్ తోని యువతకు ఉపాధి కూడా కల్పించేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా టెక్నాలజీని వాడుకొని ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా ఎస్కలేటర్లను, వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి రైల్వే మంత్రివర్యులు తెలంగాణలో కూడా ఎక్కువ మెజారిటీ మరి స్టేషన్లను తీసుకోవాల్సిందిగా వారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒప్పుకున్నందుకు మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైలు ఎక్కడికి వెళ్తే అభివృద్ధి ఎక్కడికి వెళ్తుందని అంటారు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి తోడుగా మరి రైలు నెట్వర్క్ ను కూడా విస్తరించడానికి సహకారం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పార్ట్నర్షిప్ ఇలాగే కొనసాగాలి. రైలు అభివృద్ధిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం.